చీకటి పడేలా ఉంది. ఇంకా ఎంత దూరమో? జగదీష్ని ఎప్పుడెప్పుడు చూద్దామని ఆతృతగా ఉందిరా. రే 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 ఆపరా చాలు. జగదీష్ ఆడి కోసమా లేకపోతే వాడి బెల్లం కోసమా? రే నువ్వు నా ఫ్రెండు రా, నువ్వు నాకు చెప్తేలారా? ఏ మాట కామాడి చెప్పాలరా. ఏం పర్సనాలిటీ రాది. నిజమేరా. అబ్బో ఆ రూపాన్ని తలుచుకుంటే కామాళ్ళు కై ప్రక్కిస్తున్నాయిరా. చూసుకొని డ్రైవ్ చేయరా. అయినా నీ చేతిలో ఉంది స్టీరింగు, జగదీష్ భార్య కాదు. లేకపోతే నన్ను డ్రైవ్ చేయమంటావా? నువ్వా డ్రైవింగా? పోయినసారి చేసినందుకే తెలుసు కదా ఏం జరిగిందో. మర్చిపోయావా లేక గుర్తు చేయమంటావా? స్టాప్ ఇట్. ఇప్పుడు అదంతా ఎందుకురా? చూడు దినేష్, నేనేదో కావాలని చేసినట్టు మాట్లాడుతున్నాడు వీడు. ఓకే ఓకే, సే సారీ టు నిత్య. సారీరా. ఏంట్రా ఈ శివగారి ఫోన్ ఏంటి అసలు కలవట్లేదు? 2 days నుండి అసలు ఫామ్ హౌస్కి వెళ్ళంగానే అర్జెంటుగా చేసే పని ఏంటంటే వానికి ఫోన్ ముంచేయాలి. అవునరా. రే పాత జ్ఞాపకాలేవో గుర్తుకొస్తున్నట్టున్నాయిరా. జ్ఞాపకాల గురించి ఏంటో గాని ముందు మనం లోపలికి వెళ్ళి పని చూడండిరా. ముందు కారు దిగండ్రా. జగ్గుని సర్ప్రైజ్ చేద్దామని వచ్చాం. వాడికేమో గాని ముందు మనకు సర్ప్రైజ్ అయ్యేలా ఉందిరా బాబు. మీ డిస్కషన్స్ క్లోజ్ చేసి ముందు దిగండిరా. చూస్తే ఫామ్ హౌస్ బాగానే ఉంది కానీ ఇంత భయం వేస్తుందంటే ఎవరు కనిపించట్లేదేంట్రా? రే వాళ్ళు పడుకొని ఉంటారా. లోపలికి వెళ్తే గానీ మనకేం తెలీదు. ముందు పదండి. రే నాకేదో తేడా కొడుతోందిరా. అర్జెంటుగా లోపలికి వెళ్దాం పదండి. రే నువ్వు వెళ్ళి డిక్కీలో ఉన్న లగేజ్ తీసుకుంటా. రాంగ్ టైంలో వచ్చామనుకుంటా. రే శివ, నువ్వేంట్రా ఇక్కడ? రే ఇక్కడ నుంచి వెళ్ళిపోండ్రా, లేకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం రా. ఊరుకో. యోగి నిత్య, మన శివగాడు రా. రండి. ఏంటి రమ్మంటుంటే రండి. ఎక్కడ్రా? ఇక్కడే చూశాను రా. ఇప్పుడే మాట్లాడాను. నీకేమైనా పిచ్చా? ఇప్పటి వరకు శివ గురించే మాట్లాడుకున్నాం కదా, అందుకే అలా అనిపించుంటుంది. పదా రారా. రే షుగర్ ఫోన్ చేస్తున్నారా? ఇప్పుడే చూసాను. మీకేమైనా పిచ్చా వెర్రా? రే నాకు కూడా శివగారి నుండి కాల్ వస్తుందిరా. ఇలా వచ్చింది ఫోన్. రే కట్ అవట్లేదేంట్రా? కట్ అవడం లేదేంట్రా? ఏంట్రా ఇది? ఎవరు లేరురా? నన్ను పిలిచింది ఎవర్రా? రే నాకేదో భయంగా ఉందిరా, లోపలికి వెళ్దాం రండి. అవునా? టెన్షన్తో చచ్చేలా ఉన్నా. ఎవరైనా ఉన్నారా? జగ్గు జగ్గు నాకు అది అర్థం కావట్లేదురా. రే టెన్షన్ పడకండి. జగదీష్ పిలిచింది ఎవర్రా? నాకు భయం వేస్తుంది. రే దరిద్రుడా, నాకేమైనా మూడొస్తుందేంట్రా? నాకు కూడా భయం వేస్తుంది. నువ్వు జగదీష్ భార్యవు కదా? జగదీష్ ఎవడ్రా? నేను జగ్గు ఫ్రెండ్స్ ని సర్ప్రైజ్ చేద్దామని కాల్ చేయకు. జోకా? నేనెవరో చూస్తారా? నువ్వు
నేనేరా నందిని 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 నందినియా? అవును నందినినే గుర్తుకొచ్చిందా? నువ్వు ఆడదాని వయ్యండి ఇంకో ఆడదాని ప్రాణం తీసావు నిన్ను బ్రతకనివ్వను. వదలను రా నీచులారా. ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. మిమ్మల్ని చంపకుండా నేను వదలను. మీ చావుతోటి నాకు విముక్తి. మీపై పగతో రగిలిపోతున్నాను. ఈ మాంత్రికుడేంటో ఈ చంపటాలేంటో నాకైతే కాళ్ళు చేతులు అస్సలు ఆటలేదు. ఏం చేద్దాం? ఈ టైంలో శ్మశానానికి తీసుకొచ్చాడేంటి? నందిని, నీ ఆటలు సాగవు. నిన్ను ఈ సమాధిలో పెట్టి భూస్థాపితం చేస్తా. శంఖిని, నందిని, నిన్ను బంధించాను. ఇక నీ ఆటలు సాగవో. తరువాతి యజ్ఞం ఆరంభం. మాకు భయంగా ఉంది, మేము వెళ్ళిపోతాం. వెళితే చేస్తారో. మీరు బ్రతకాలంటే నేను చెప్పినట్టుగా చెయ్యండి. రేపు ఉదయం విశ్వ మీతో ఆ ఇంటికి వస్తాడు. భయపడాల్సింది ఏమీ లేదు. అంతా విశ్వ చూసుకుంటాడు. వెళ్ళండి. ఎవరు బాబు మీరు? ఎవరు కావాలి? మేమంతా జగదీష్ ఫ్రెండ్స్. ఓ అయ్యగారు స్నేహితులా? వారు ఇక్కడ లేరు, ఊరెళ్ళారు. అవునా? మమ్మల్ని రమ్మన్నాడే. సర్ప్రైజ్ చేద్దామని చెప్పకుండా వచ్చాం. ఆహా. రండి లోపలికి రండి. జగ్గు చెప్పిండు. ఇది గుర్తుపట్టలేదురా. నిజమేరా, గుర్తుపట్టలేదు. ఓకే.
నందిని ఆత్మని బంధించాం కదా, ఏమి తెలియనట్టు నటించండి. జగదీష్ ఆఫీస్ పని నుండి బెంగళూరు పోయిండు, రేపు వస్తాడు, మీరు రండి. బాగుంది. నేను సంభోగించాల్సింది ఈ అమ్మాయినేనా? సిద్ధప్ప లగేజ్ అవుట్ హౌస్ లో పెట్టు, కాఫీ దాగొస్తారు. అలాగేనమ్మా. మీకు కావాల్సినవన్నీ బ్రహ్మి చూస్తాడు. అచ్చా, అలాగా? మిమ్మల్ని బాగా చూసుకోమని జగదీష్ చెప్పిండు. ఓకే, థ్యాంక్ యూ. రండి. రే నీకు గుర్తుందా? ఏ మ్యాటరు? అదే ఆ రోజు నందినిని మనం చంపాం కదా. రే నీకు గుర్తుందా యోగి? మనకు ఆ రోజు వీసా అప్రూవర్ అయిపోయి ఫుల్ పార్టీ మూడ్లో ఉన్నాం. శివ నువ్వు కూడా రావచ్చు కదా మాతో పాటు. రావచ్చు బేబీ, బట్ ఏంటంటే ఇప్పుడు రాలేనురా, నాకు ఇక్కడే హ్యాపీగా ఉంది. మీరు ఎంజాయ్ చేయండి మామ, మీరు ఎంజాయ్ చేస్తే నేను చేసినట్టే కదరా. కమాన్ ఎంజాయ్. ఏ ఫాస్ట్ పోరా మామ, ఫాస్ట్. అబ్బా బ్యాక్ నుంచి ఏముందిరా ఇది? పారా పారా, తొక్కి తొక్కి మీదకి ఎక్కిరా, ఎక్కి ఎక్కిరా. ఎక్కడ పడింది? ఇదిగో రే ఎంత బాగుందిరా. వావ్, పిచ్చ పిచ్చగా ఉందిరా. దెబ్బలు తగిలి రక్తం కారుతున్న కత్తిలా ఉందిరా. ఏంటి ఇక్కడనా? ఏంటి ఈ రోడ్డు పైన? ఎక్కడైతే ఏంట్రా, కామాతురానం నా బెడ్డు నా రోడ్డు అని ఎవడు అన్నారా? రై ఎవడ్రా మీరు? ఎవర్రా మధ్యలో పానకం పుడకలాగా? రై ఎవడ్రా మీరు? ఆపదలో ఉన్న అమ్మాయిని కాపాడాల్సింది పోయి కామంతో చూస్తారా? వెళ్ళండి ఇక్కడి నుంచి. మధ్యలో ఈ ముసలోని ఎంటర్టైన్మెంట్ ఏంట్రా? రే మిలిటరీ మర్యాద ఇక్కడి నుంచి దొబ్బే. మా గురించి నీకు ఇంకా తెలియదు. మీ గురించి కాదురా, నా గురించే మీకు తెలియదు. మీలాంటి ఎదవలు బోర్డర్లో ఎంతో మంది నుంచి ఈ దేశాన్ని కాపాడనరా, కానీ దేశం లోపల ఉన్న ఇద్దరు శక్తులురా మీరు. అసలు ఏంటి ప్రాబ్లం? ఓహో నాకు అర్థమైందిలే. ఫస్ట్ మేము, ఆ తర్వాత నువ్వు. జస్ట్ 1 అవర్ గ్యాప్ చాలు, ఓకేనా? ఆ తర్వాత నువ్వే. రేయ్ రేయ్, భరతమాతను దేశ సరిహద్దుల్లో కాపాడుకున్నావండిరా, కానీ దేశం లోపల భరతమాతకు రక్షణ కరువైందిరా. మర్యాదగా అక్కడి నుంచి వెళ్ళండి, లేదంటే మిమ్మల్ని చంపేస్తాను. సరే సార్, క్షమించండి సార్, మమ్మల్ని క్షమించండి సార్, తప్పైపోయింది సార్. సరే సార్, ఇంకెప్పుడు చేయండి సార్. నన్ను క్షమించబ్బా, సరిహద్దులో ఉన్న భరతమాతను కాపాడుకున్నాను, కానీ నిన్ను నిన్ను రక్షించలేకపోతున్నానబ్బా. ఏంట్రా ఈ చతుర డైలాగ్? దీనమ్మ ఈ ముసలోడు మూడంతా పాడు చేశారా. అవునరా, రామా కానీ చేద్దాం. నన్నే చేతు మీకు దండం పెడతాను. దండం దేవుడికి పెట్టు, మాకు మాత్రం ముద్దులు పెట్టు. అవునరా, ఇప్పుడు గుర్తొచ్చింది. మిమ్మల్ని చంపే వరకు శాంతించను రా. నా గుండెల్లోని బాధ లావాలా ఉప్పొంగితే ఈ సీసానే కాదు ప్రపంచాన్ని బద్దలు చేస్తాను. మిమ్మల్ని కూడా శివగాడిని చంపినట్టే
కూర్చోండి. మా బ్రహ్మీకి అర్జెంటుగా పెళ్లి చెయ్యాలి. మాది చాలా విచిత్రమైన వంశం. మా ముత్తాతకి పెళ్ళయింది, ఆయన తమ్ముడికి కాలేదు. మా తాతకి పెళ్ళయింది, ఆయన తమ్ముడికి కాలేదు. మా నాన్నకి పెళ్ళయింది, మా బాబాయికి కాలేదు. మా అన్నకి పెళ్ళయింది, నాకు కాలేదు. మా అన్నయ్య కొడుక్కి పెళ్లి చేద్దామని ఇక్కడికొచ్చా. నేను దుబాయ్లో ఒక్కరోజు లేకపోతే ₹1,00,00,000 పోతుంది. ఐ డోంట్ కేర్. 10 రోజులు లేకపోతే 10 కోట్లు పోతుంది. అయినా కూడా వదిలేశా. మా బ్రహ్మికి పెళ్లి చేసే ఇక్కడి నుంచి వెళ్తా. మరి మీ పెళ్ళి? అది మీరే చూసుకోండి. అన్ని మేమే చూసుకుంటాం జైన్ బాబా. పెళ్లి సంగతి మీరు చూసుకోండి. మీ ఉద్దేశంలో బ్రహ్మికి ఎలాంటి భార్య కావాలి? అచ్చు బొమ్మలా అంటే షకీలా, మాల్కోవా, మీ ఇద్దరిలో ఎవరైనా ఓకే. 10 కోట్ల కట్నం ఇస్తా, ఎదురు కట్నం. ఈ విషయం మాత్రం వాడికి చెప్పకండి. మరి మిమ్మల్ని చేసుకుంటే? ఆయిల్ బావి ఇచ్చేస్తా. పెళ్లి చేసుకుంటే మొగుడు ఆయిల్ బావి పెళ్ళందేగా. దుబాయ్లో ఆయిల్ బావ్ అంటే పెట్రోల్ బావి 100 కోట్లు చేస్తుంది. వామ్మో, బావకి పెళ్ళం అయితే అక్కకి పండగే. బాగా చెప్పావు. మీ ఇద్దరిలో ఎవరైనా ఓకే. మీకోకేనా? అదే మా బ్రహ్మీకి ఓకే. వాణ్ణొప్పించి పెళ్లి చేస్తా. బ్రహ్మి గారికైతే అక్కే కరెక్ట్. కాదు కాదు, చిన్న పిల్లవి, నువ్వే కరెక్ట్. అచ్చు బొమ్మ మీరే వేసుకోండి. ఇటు పడితే నువ్వు చేసుకోవాలి, ఇటు పడితే నువ్వు చేసుకోవాలి. మిగిలిన వాళ్ళు మిమ్మల్ని పెళ్లి చేసుకోవచ్చా? శబాష్, ఈ మాటకి ఈ కట్ట నీదే. మరి నాకు? మా దగ్గర అపాయింట్మెంటే కానీ డిసప్పాయింట్మెంట్ ఉండదు. మీలో మీరే తేల్చుకోండి. బాబోయ్. అమ్మా, అవుట్ హౌస్లో ఉన్న వాళ్ళకి కావాల్సిన భోజనాలు, ఇతరత్ర ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. వాళ్ళకేం తక్కువ కాకుండా చూడు. అయ్యగారు వాళ్ళని బాగా చూసుకోమని చెప్పిండు. అలాగేనమ్మా. అమ్మగారు, మీకు ఫోన్ వచ్చింది. అరుంధతి, ఇప్పుడే వస్తా. పాపా, ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు? రాబోయే అమావాస్య చాలా ప్రమాదకరమైనది, జాగ్రత్తగా ఉండాలి. అలాగే తల్లి, నాకు చీకటంటే చెడ్డ భయం. నన్ను మరీ భయపెట్టకు. నువ్వు చెప్పినట్లు చేస్తానమ్మా. ఆ భయం బాధగా మారకూడదని నా ప్రయత్నం. ఏంటోనమ్మా, నీ మాటలకు పట్టని అర్థం కావు. సరే, నాకు అవుట్ హౌస్లో పనుంది, వెళ్ళి వస్తానమ్మా. అలాగే. పాపా, నేను ఒక్క చేతికే కదా గోరింటాకు పెట్టింది. ఈ రెండో చేతికి ఎవరు పెట్టిర్రు? నువ్వే పెట్టావు. నేనా? అవును, నువ్వే పెట్టావు. ఏమో, సరే. తండ్రి, ఈ రోజు నుంచి మీరు ఏం చెప్తే అది చేస్తా. నాకు సంపూర్ణ మానవాకారం కావాలి. తొందరపడకు విశ్వా, ఈ రోజే అమావాస్య. కొంచెం సమయం ఎదురు చూడాలిరా. అద్భుత గడియలు వస్తాయి. అదే నీ మానవాకారానికి సరైన సమయం. అప్పుడు నువ్వు పాపని కాటేయాలా? తొందరపడకో. చేసే ముందు చెప్పమని ఆ కరాలుడి ఆజ్ఞ. ఆ పాపని ఎలాగైనా కాటేస్తాను. తర్వాత నా శాప విమోచనం జరుగుతుందా? సర్వశక్తులు వస్తాయా? ఆతృత పడకు.
ఆవేశపడకో. అనుగ్రహం కావాలంటే ఆలోచన కావాలిరా. ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి. ఈరోజు రాత్రికి వెళ్ళి పాపను కాటేయే. తర్వాత మానవ ఆకారం శాశ్వతంగా వస్తుందిరా. సమయం చూసి అరుంధతితో ఇక సర్వశక్తులు నీ వశం. అలాగే తండ్రి, వస్తాను.